హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడదని వాపోతున్నారు సినీ మేధావులు. వాళ్ళు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాలుగా అంటే టెంపర్ మూవీ దగ్గర నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో టాప్ రేస్లో ఉన్న ఏ హీరో కూడా ఈ రేంజ్ సక్సెస్ రేట్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఒక్క హిట్ పడితే 2 ఫ్లాప్స్తో సతమతమవుతున్నారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో చేసిన RRR మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా తొలి అడుగు వేశాడు. ఫస్ట్ మూవీతోనే కొమురం భీమ్గా ప్యాన్ ఇండియా హీరోగా ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. కొమురం భీముడు అంటూ ఆయన సాగించిన పాట, కనబరిచిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగానే ఉన్నాయి. ఆ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తనదైన ముద్ర వేశాడు. తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అందుకే తన తర్వాతి సినిమా అయిన దేవర కూడా ప్యాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేస్తున్నాడు. పక్కా యాక్షన్ బ్యాక్డ్రాప్లో మార్వలెస్ విజువల్ వండర్గా తెరకెక్కుతున్న దేవర పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఎవరికి తెలియకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్యాన్స్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎన్టీఆర్. కొంతమంది ఎదవలకి జలక్ కూడా ఇచ్చాడు. ఇక అప్పటి నుంచే దేవర పైన మంచి అటెన్షన్ ఏర్పడింది. మొట్టమొదటి అప్డేట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో చూసి ప్రతి సినీ లవర్కి మంచి ఎగ్జైట్మెంట్ కలిగింది. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్, స్టన్నింగ్ విజువల్స్, ట్రెమెండస్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్, డైరెక్టర్ కోటాల శివ టేకింగ్ ఆడియన్స్ని వండర్ అయ్యేలా చేసింది. ఏప్రిల్ 5నే రిలీజ్ అవ్వాల్సిన దేవర గ్లిమ్స్ వీడియోతో ఆడియన్స్లో పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో ఉంచుకొని దేవర మూవీ మేకర్స్ మరింత విజువల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అక్టోబర్కి వాయిదా వేశారు. అదే ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 27కి ప్రీపోన్ కూడా చేశారు. మూవీ రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఒక్కో అప్డేట్తో సినిమా పైన హైప్ పెంచేస్తున్నారు మూవీ మేకర్స్. ఆల్రెడీ ఫియర్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చూసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఇలాంటి సాంగ్ కదా కావాల్సిందని ఫ్యాన్స్ అంతా చొక్కాలు చింపేసుకుంటున్నారు. ఆ రేంజ్లో ఉంది సాంగ్. అలాంటి పవర్ఫుల్ సాంగ్ని కూడా సాంగ్ బాగోలేదని, అనిరుద్ కబ్జా చేశాడని ట్రోల్ చేశారు కొందరు విధవలు. ఇక నిన్న రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ రికార్డుల మోత మోగిస్తోంది. కాపీ ట్యూన్ అని, సాంగ్ బాగోలేదని బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. అయితే ఎన్టీఆర్ స్టార్ పవర్ ముందు వాళ్ళ పప్పులైతే ఉడకలేదు. వాటన్నింటినీ కూడా రికార్డ్ వ్యూస్తో లాగి లెంపకాయ కొట్టాడు ఎన్టీఆర్. ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ ప్లస్ వ్యూస్ని రాబట్టి సంచలనం సృష్టించాడు. ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ని ఏకంగా టాప్ 3లో నిలబెట్టాడు. ఒక్క సాంగ్తోనే రచ్చలేపి వదిలిపెట్టాడు. ఎంతలా అంటే దేవర్కి ఇక ప్రమోషన్సే అవసరం లేనంత పబ్లిసిటీ వచ్చి పడింది. ఇక అసలు మ్యాటర్కి వస్తే ఒక హౌలాగాడు ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ పైన పడి ఏడుస్తూనే ఉంటాడు. వాడి పేరు పప్పు కాదు తప్పు స్నేక్ రాజ్ అనుకుంటా. టైర్ 1 రేస్లో బలవంతంగా శరణమన్నయ్యని నిలబెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. పాపం అది వీలు కాకపోయేసరికి ఎన్టీఆర్ పైన పడి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ దేవర కంప్లీట్ చేసి వాటర్ షూటింగ్కి కూడా ఇదే ఆగస్టులో వెళ్ళిపోతాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 అనే మూవీని చేయబోతున్నాడని సినిమా నాలెడ్జ్ లేని వాడికి కూడా తెలుసు. కానీ వీడు శరణమన్నయ్యకి జరిగేవన్నీ కూడా ఎన్టీఆర్కి జరుగుతున్నాయని చెప్పి మెగా ఫ్యాన్స్ని హౌలాగాళ్ళని చేస్తుంటాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్కి హ్యాండ్ ఇచ్చాడని, ఎన్టీఆర్ కోడి పలావ్ వేస్ట్ అయిందని ఒక సాంబార్ వీడియో చేశాడు వీడు. వాడో ఫాల్త్ గాడని ఎన్టీఆర్ ఇప్పుడు ప్రూవ్ చేశాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. రేపు అంటే ఆగస్టు 9వ తారీఖున ఆ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అధికారికంగా మూవీ మేకర్సే ప్రకటించారు. కోడి పలావ్ వేస్ట్ అయిందని ఒక డబ్బా వీడియో చేసిన ఈ తుప్పుగాన్ని ఏ చెప్పుతో కొట్టాలో ఇక మీరే చెప్పండి. ఎన్టీఆర్ డైలమాలో ఉన్నాడని, సినిమా లేక ఖాళీగా ఉన్నాడని ఇలా తిక్క హూక్ వీడియోలన్నీ చేసి మెగా ఫ్యాన్స్లని పిచ్చి హూక్లని చేస్తుంటాడు. అసలు సినిమా లేక ఖాళీగా ఉండేది, చేస్తున్న సినిమా ఫ్లాప్ అవుతుందో అటర్ ఫ్లాప్ అవుతుందో తెలియని డైలమాలో ఉండేది. అసలు టైర్ 1 రేస్లో కూడా ఉన్నాడో లేదో తెలియకుండా ఉండేది శరణమన్నయ్య కదరా. అవన్నీ తెచ్చి ఎన్టీఆర్కి రుద్ది తీట తీర్చుకుంటుంటాడు వీడు. వాడిని చూసి వీళ్ళు కూడా కొంచెం గీక్కుంటుంటారు. అదే దగా ఫ్యాన్స్. ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా హీరోనా కాదా అనేది నిన్న రిలీజ్ అయిన సాంగ్ రికార్డ్సే మాట్లాడుతున్నాయి. దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ 31 ఇలాంటి మూవీస్తో నీలాంటి హౌలాగాళ్ళని పట్టించుకునే టైం కూడా లేకుండా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికైనా ఇలాంటి లంగా వీడియోలు ఆపేసి ఏదైనా పని చేసుకోరా బేవకూఫ్ అంటున్నారు సినిమా మేధావులు. వీని తిక్కహూకు వీడియోలు చూసి నిజంగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందేమోని డైలమాలో పడిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. అంటే ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడదనడానికి వీడే ప్రత్యక్ష ఉదాహరణ. మరి తుప్పుగాని తిక్కహూకు మాటలు, పిచ్చిహూకు వీడియోల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.